లేదండి. ఇది ఏదో ఒకటి బ్లాస్ట్ అవ్వాల్సిందే ఏదో ఒక సైడ్. ఓకే. మనకి సంథింగ్ ఏదో ఒకటి జరగాలి. హుహు. అది. ఒకటి కంప్లీట్‌గా బ్యాడు లేదంటే కంప్లీట్‌గా గుడ్డు. అంతే. హుహు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు మనము అది దేవుడి దయ వల్ల మంచే జరగాలని మనం కోరుకోవాలి. అది. ఓకే. సార్ ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళకి గాని, ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళకి గాని ఏం చెప్తారు? లేదండి. యాక్చువల్‌గా వచ్చి ఈ యుద్ధం వచ్చి ఆల్రెడీ మార్కెట్ అబ్జర్వ్ చేసుకునిందండి. ఓకే. ఇంకోటి నేను క్రూడ్ ఆయిల్ వచ్చి $150 టచ్ అవుతుందని, $170 టచ్ అవుతుందని ఆల్రెడీ నీకు చెప్పేసాను. ఓకే. మొన్న $70 వచ్చినప్పుడు కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుద్దని కూడా నేను చాలా మంది నన్ను అడిగారు, చెప్పాను. ఓకే. స్లోగా ఈ ఇయర్ ఎలాగైనా సరే $150 పైన టచ్ అవుతుంది. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో. ఓకే. అప్పుడు ఏదో ఒకటి సంథింగ్ జరగాలి. ఓకే. ఏదో ఒకటి జరుగుతుంది. అది. అంటే ఇప్పుడు కాబట్టి మార్కెట్ హ్మ్. ఇన్వెస్టర్స్ కి నేను ఒకటే చెప్తానండి. హ్మ్. ఈ 2 సంవత్సరాలు చాలా ఇబ్బందికరంగా అయిన మార్కెటే ఓకే. ఇది. ఇది వచ్చి మనం ఏదో అంటే బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళే నలిగిపోతున్నారు ట్రేడింగ్‌లో. అవును. ఓకే. ఎందుకంటే ట్రంప్ ఈరోజు ఒక నైట్ ఒక న్యూస్ ఇస్తాడు. రేపు ఒక న్యూస్ ఇస్తున్నాడు. హ్మ్. ఏ ఏం చేస్తారు చెప్పండి? అంటే ఈ యుద్ధం టైంలో ఈ వాలటాలిటీని క్యాచ్ చేసుకునే అవకాశం ఉందా సార్ మనకేమన్నా ఇన్వెస్టర్‌లకు? అవకాశం అవకాశం అంటే సార్ ఇప్పుడు టెక్నికల్‌గా కొన్ని ఎలా చెప్పాలంటే న్యూసెస్ వచ్చి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటే ఎలా అవకాశం ఉంటుందండి? ఓకే. అన్ని రివర్స్ లోనే ఇప్పుడు ఈ ఇయర్ లోనే ఎక్కువ హెవీ లాసెస్ అవుతూ ఉంటారు హ్మ్. కొంతమంది. ఓకే. ఓకే. అంటే ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు చెప్తున్నా. అట్‌లీస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు లాస్ ప్లస్ మైనస్ ఏదో అలా వెళ్తూ ఉంటారు. ఓకే. ఇక టోటల్‌గా ఏమీ తెలియని వాళ్ళు మొత్తం లాస్ అయిపోతారు. హుహు. చాలా ఎర్లీగా అయిపోతారు. ఓకే. సార్ కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడుండే సిట్యుయేషన్స్‌కి ట్రేడింగ్ మాక్సిమం కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ట్రేడ్ చేయండి. హుహు. అది లిమిటెడ్‌గా కొద్దిగా చూసుకొని మనీ మేనేజ్‌మెంట్. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తాం. నెక్స్ట్ కమింగ్ 3-5 ఇయర్స్‌కి హుహు. మంచి మంచి స్టాక్స్‌ని కొనిపెట్టుకొని ఓకే. ఓర్పుగా ఎందుకంటే మార్కెట్ వచ్చి ఏం అంత స్టెబిలైజ్ లేదు. హుహుహు. అది.